రాజకీయంగా దేశంపై మాజీ ప్రధాని నరసింహారావు వేసిన ముద్ర చెరగంది. అదే సమయంలో సాహిత్య రంగంలోనూ తన పాత్రను సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. తెలుగు సాహితీ రంగానికి ఎనలేని సేవ చేశారు. దేశ భాషల్లో తెలుగును సమున్నత స్థాయిలో నిలబెట్టేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నారు. సాహిత్యం విషయంలో తన హోదాను ఎప్పుడూ ఆయన పట్టించుకోలేదు. తనకు నచ్చిన పుస్తకాలను అనువాదం చేయటం సాహిత్యం పట్ల ఆయనకున్న అభిమతాన్ని చాటి చెబుతుంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పివి తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటర్ను ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవారు. కంప్యూటర్ను ఉపయోగించడంలో పివి ముందంజలో ఉండేవారు. ఆయన చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయన రచనా శైలి సరళంగా ఉంటుంది, భావుకత్వంతో కూడి ఉంటుంది, అందరికీ అవగాహన అయ్యే పద్ధతిలో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ రచనలో ఒక యూనివర్సాలిటీ, విశ్వజనీన లక్షణం ఉంటుంది. కేవలం సమకాలీన లక్షణం మాత్రం ఉన్నటువంటి సాహిత్యము ఆ కాలంలో ఉండే సమస్యలు పోగానే మర్చిపోతారు. కానీ సాహిత్యము యొక్క లోతైన అవగాహన ఎవరికి ఉంటుందంటే సార్వకాలీనమైన సత్యాలు ప్రకటించే పద్ధతిలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఆయన రచనలో ఆ లక్షణం ఉన్నది. ఆయన స్వతంత్రమైన రచనలు చేసిన సందర్భంలో దాన్ని స్పష్టంగా వ్యక్తీకరించాడు. ఆయన మీద చాలామంది భారతీయ రచయితల యొక్క ప్రభావం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇటు ఉర్దూ పారసిక కవులు, అటు సంస్కృత కవులు, ఇటు తెలుగు కవులు, ఇంకా ఇతర భాషల్లో హిందీ మొదలైన భాషల్లో ఉండే కవులు, వీళ్ళందరి యొక్క సారభూతమైన చైతన్యము ఆయన రచనలో కనిపిస్తుంది. ఆయన శైలి అందువల్ల సరళంగా ఉంటుంది. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్సైడర్. నవల రూపంలో సాగే ఈ రచన ఒక రకంగా ఆయన ఆత్మకథ. ఆ తరువాత ఇది అనేక భాషల్లోకి అనువాదమైంది. లోపలి మనిషిగా ఇది తెలుగులోనూ ప్రచురితమైంది. ప్రధాని అయ్యాకే పివి ఇన్సైడర్ పూర్తి చేశారు. అనేక పనులతో తీరుబాటు లేకున్నా తన ప్రయాణాల్లో వెంట ల్యాప్టాప్ తీసుకెళ్లేవారు. విమానాల్లోనే ఆయన చాలా వరకు ఇన్సైడర్ పూర్తి చేశారు. దీనికి రెండో భాగం కూడా రాద్దామనుకున్నారు. అనారోగ్యం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన 1000 పడగలు నవలను పివి నరసింహారావు సహస్ర ఫండ్ పేరుతో హిందీలోకి అనువదించారు. ఆ పుస్తకానికై పివికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడగలు అనేటువంటి ఒక నవల, అది నిజంగా కూడా మియర్ నావెల్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ఇతిహాసం చెప్పినట్టుగా ఉంటుంది. చాలా గొప్పగా ఉంటుంది, మామూలుగా ఉండదు. చాలామంది తెలియని వాళ్ళు పివి గారు సహస్ర ఫన్ అని దాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసినారు, అనువదించినారని చెప్తారు. అది అనువాదం చేయలే, ఆయన అనుసృజన చేసినారు. ఒక ఆయన ఎవరో విశ్వనాథ సత్యనారాయణ గారు అడిగినారు, పివి గారు హిందీలోకి ఇది ట్రాన్స్లేట్ చేసినారు కదా, మీకు ఏమనిపించింది విశ్వనాథ్ గారు, మీరు ఒరిజినల్ ఆథర్ అంటే లేలే, నాకు తమాషా అండి, వారు రాస్తేనే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది అనిపించింది అంటే అంత డెఫినెట్గా ఆ రసజ్ఞత ఉంది. కాబట్టి తాను 1000 పడగలు చదివి తాను పొందిన ఆ రసప్రాప్తిని ఇతర ప్రపంచానికి కూడా తెలియచేయాలి, మొత్తం భారతదేశానికి తెలియజేయాలి అనే ఒక తపన, ఆ రసజ్ఞ భూమిక పోషించాలి అనేటువంటి ఆలోచన కలిగింది. కాబట్టి దాన్ని హిందీలోకి తర్జుమా చేసిన పివి అధికంగా మారుపేర్లతో రాయబట్టి కొన్ని రచనలే ఇప్పుడు లభ్యమవుతున్నాయి. పన్ లక్షత్ కోన్ ఘాతో అనే మరాఠీ పుస్తకాన్ని పివి అబల జీవితం పేరుతో తెలుగులోకి అనువదించారు. ప్రముఖ రచయిత్రి జయప్రభ కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఇవేగాక కలం పేరుతో ఆయన మరెన్నో వ్యాసాలు రాశారు. కాంగ్రెస్ వాది కలం పేరుతో పివి 1989లో మెయిన్ స్ట్రీమ్ పత్రికలో ఒక వ్యాసం రాశారు. అందులో ఆనాటి రాజీవ్ గాంధీ పాలనను విమర్శించారు. 1995లో ఆ విషయం ఫ్రంట్ లైన్ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది. పివి తొలి రచన గొల్ల రామవ్వ. ఆయనకు అది ఎంతో పేరు తెచ్చిపెట్టింది. 100 గొప్ప తెలుగు కథల్లో ఒకటిగా కీర్తిని దక్కించుకుంది. మత కలహాలను రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం సృష్టిస్తున్నారంటూ విమర్శనాత్మకంగా ఎదవ నాగన్న కథ రాశారు. 22 ఏళ్ల వయసులోనే షేక్స్పియర్ రచనలను తెలుగులోకి అనువదించారు.
ఇక తెలుగు అకాడమీ ఏర్పాటు వెనుక ప్రధాన పాత్ర పీవీదే. 1968-71 కాలంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే తెలుగు అకాడమీని ఆయన ఏర్పాటు చేశారు. ఆయనకు లలిత కళల మీద, సంగీతం మీద, సాహిత్యం మీద, చిత్రకళ మీద, అన్నిటి మీద, రాజకీయాల మీద ఎంత ఆసక్తి ఉందో అంతకంటే ఎక్కువ ఆసక్తి ఉంది. సహజంగా ఆయన రసజ్ఞుడు, భావుకుడు, కవి. ఆయన ప్రపంచ సాహిత్యం అనేక భాగాల్ని, అనేక అంశాల నుంచి అధ్యయనం చేశాడు. అట్లాగే భారతీయ సాహిత్యాన్ని, భారతీయ భాషల్లో ఉన్న సాహిత్యాన్ని కూడా అనేక అంచుల నుండి, అనేక భాషల నుంచి అధ్యయనం చేశాడు. అంచేత సాహిత్య విషయంలో ప్రాచీనులైనటువంటి భరతుడు, అభినవగుప్తుడు, ఆనందవర్ధనుడు మొదలైన వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని ఆశ్రయించి సాహిత్య శాస్త్ర నిర్మాణం చేశారో ఆ సాహిత్య శాస్త్ర నిర్మాణంలో ఉండేటువంటి సూక్ష్మమైన అంశాలు వంట పట్టించుకొని, మనసుకు ఎక్కించుకొని సాహిత్యాన్ని చూచే లక్షణం ఆయనకున్నది. అందువల్ల సాహిత్యాన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయడం, దానిలో ఉండే రసికత్వాన్ని అనుభవించడం అనేది ఆయనకుండే లక్షణం. అందువల్లనే సాహిత్యమే కాకుండా ఆయనకు సంగీతం కూడా చాలా ఇష్టం. సంగీతం విషయంలో ఆయన హిందుస్థానీ సంగీతము, కర్ణాటక సంగీతము రెండింటినీ ప్రేమించేవాడు, అనుభవించేవాడు. తెలుగువారన్నా, తెలుగు సాహిత్యమన్నా పివి నరసింహారావుకు ఎంతో అభిమానం. అందుకే తాను ప్రధానిగా ఉండగా తన బాల్యమిత్రుడు సుప్రసిద్ధ కవి కాళోజీ నారాయణరావుకు పద్మభూషణ్ అవార్డు ఇప్పించారు. ఈ సందర్భంగా పివి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. కమ్యూనిస్టులతో సన్నిహితంగా ఉంటున్న కాళోజీ అది స్వీకరించడానికి తటపటాయిస్తే పివి పట్టుబట్టి ఒప్పించారు. బహుభాషా పండితుడు పివి. తెలుగుతో సహా 17 భాషలలో ధారాళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఆయనది. 1983లో అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రోను ఆశ్చర్యపరిచారు పివి. పివి నరసింహారావు 9 భారతీయ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. తెలుగు, హిందీ, ఒరియా, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, సంస్కృతం, తమిళ్, ఉర్దూ. అంతేకాదు 8 విదేశీ భాషలతో పివికి పరిచయం ఉంది. ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్, జర్మన్, గ్రీక్, లాటిన్, పర్షియన్ భాషలపైన పట్టు సాధించారు. అసలు ఒక రాజకీయ నాయకుడిగా ఉంటూ సాహిత్య సృజన చేయడమే అరుదైన విషయం. పైగా 17 భాషల్లో మాట్లాడడం అసాధారణం. ఆయన అంతర్ముఖుడుగా ఉంటారు, ఇంట్రావర్ట్, బట్ ఈజ్ నాట్ ఇంట్రావర్ట్. అంతర్ముఖునిగా ఉంటే 17 భాషలు ఎందుకు నేర్చుకుంటారండి? అంటే అంతరంగంలో ఎంత బహుముఖమైనటువంటి ప్రజ్ఞ దాగి ఉంది ఆయనలో. ఆయన నోరు తెరవరు, తెరిస్తే సరస్వతి నాట్యం చేసినట్టే ఉంటుంది. అద్భుతం, చాలా గొప్పగా, మామూలుగా కాదు, గొప్పగా చదువుకున్నారు ఆయన. ఇక్కడ స్వతంత్ర పోరాటంలో పాల్గొంటే నిజాం రస్టికేట్ చేసి, నిజాం ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ రాజ్యంలో ఆయనకు సీటు ఇవ్వదని చెప్తే పొరుగు రాష్ట్రం మహారాష్ట్రకి పోయి అక్కడ యూనివర్సిటీలో సీటు సంపాదించుకొని చదువుకుంటూ గొప్పగా మరాఠీ భాష నేర్చుకుంటాడు. మరాఠీ భాష నేర్చుకోవడం కాదు, మరాఠీ నవలను తర్జుమా చేసేంత శక్తి, మరాఠాలో అనర్గళంగా ప్రసంగించేటువంటి శక్తి, గొప్ప విద్యార్థి పివి. ఎంత గొప్ప విద్యార్థి అంటే దానికి వయస్సుతో నిమిత్తం లేదు. దెర్ వర్ నో బ్యారియర్. ఆయన అనుకున్నాడంటే నేర్చుకోవడం. 17 భాషలు ఎట్లా వస్తాయి? ఒక భాష రావడానికే మన తలప్రాణం తోకకు వస్తుంది. మరి 17 భాషలు ఎందుకు వచ్చాయి ఆయనకు? అంటే పట్టు, అనుకున్నాడంటే దాన్ని సాధించే వరకు, దాన్ని పట్టు పట్టే వరకు వదలడు. కాబట్టి ఆ భాషలన్నీ ఆయనకు పట్టుబడి. అసలెందుకు పివి ఇన్ని భాషలు నేర్చుకున్నారు? ఇది నిజానికి జవాబు దొరకని ప్రశ్న. ఇందుకు కారణం ఏమిటో పివి ఎక్కడా చెప్పలేదు. ఒక్క కారణం మాత్రం కనిపిస్తోంది. విద్యార్థి దశ నుంచి పివికి ఆనాటి నిజాం స్టేట్, కర్ణాటక, మహారాష్ట్రాలతో గట్టి సంబంధాలు ఉండేవి. రాజకీయ జీవితం ప్రారంభంలో అనేక రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో పరిచయాలుండేవి. పైగా పివి మంచి చదువరి. విదేశాంగ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా అనేక దేశాలు తిరిగారు. ఆయన సాహిత్యాభిలాష ఇతర భాషల సాహిత్యంతో పరిచయం పెంచింది. ఈ కారణంగానే పివి బహుభాషా కోవిదుడయ్యారు. పివిలో ఉన్న సృజనాత్మక శక్తికి సంబంధించిన వివరాలు
పివిలో సృజనాత్మక శక్తి అధికం. అందుకే ఆయనలో అనేక కోణాలు ఆవిష్కృతమయ్యాయి. విషయం ఏదైనా కావచ్చు, భారతీయ ఆత్మను దృష్టిలో ఉంచుకుని దాన్ని సృజనాత్మకంగా చూడటం పివికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఆయన చేపట్టిన ఏ పనిలో అయినా పాత మార్గాన్ని వదిలి కొత్త దారి వెతుక్కుంటూ ముందుకు సాగారు. పివిలో దాగిన సృజనాత్మక ఆలోచనల కారణంగానే ఆయన సాహిత్య రంగంలో కూడా రాణించారు. ఆయన ఓ రాజకీయ యోగి, అరుదైన పండితుడు, రాజనీతిజ్ఞుడు, భారతీయ ఆత్మకు లోబడిన సంస్కరణవాది. ఆర్థిక సంస్కరణల శక్తిని, ప్రభావాన్ని పివి అర్థం చేసుకున్నంతగా ఇతరులు ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. వాటిని అమలు చేయడంలో పివి ప్రదర్శించిన ధైర్య సాహసాలు కూడా అసామాన్యం. ఆయన బహుభాషా పండితుడు. అందువల్ల ఆయనలో మొత్తం భారతదేశ వ్యక్తిత్వం ప్రతిఫలించేది. కరీంనగర్లోనే కాదు, పూణే, బెనారస్, ఢిల్లీలో కూడా సులువుగా, ధాటిగా దూసుకెళ్లేందుకు భాషా సామర్థ్యం ఉపకరించింది. పివి నరసింహారావు ఆధునికుడు. అదే సమయంలో మన సంప్రదాయాలు, సంస్కృతిపై ప్రగాఢ విశ్వాసమున్న అరుదైన పండితుడు. ఆయన మన ఆర్థిక విధానాలకు దిశ చూపించారు, విదేశాంగ విధానాన్ని నిర్దేశించారు. సమీపం నుంచి చూసిన వారికి రాజకీయాల్లో ఒక యోగిలా కనిపిస్తారు. ఆర్థిక సంస్కరణలు అకస్మాత్తుగా జరిగినవి కావు. ఆ రోజుల్లో దూరదృష్టితో ఆలోచించే రాజకీయ నాయకత్వం లేకపోతే చరిత్రాత్మక మార్పులు సంభవించేవి కావు. పివి హయాంలో ఆర్థిక, విదేశాంగ విధానాలకు సంబంధించి మహత్తర నిర్ణయాలు జరిగాయి. తాము ఒక నిర్దిష్టమైన ఫార్ములాకు కట్టుబడలేదని పివి తన చేతల ద్వారా వెల్లడించారు. పివి నరసింహారావులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన తన కోసం ఏమి చేసుకోలేదు. తన వ్యక్తిత్వం కోసమో, తన యొక్క కీర్తి ప్రతిష్టల కోసమో, తన యొక్క ఐశ్వర్యం కోసమో చేసుకున్నది లేదు. ఆయన చేసిందల్లా దేశం కోసం చేశాడు, ప్రజల కోసం చేశాడు. అన్నీ తనకు కావలసిందేమీ లేదన్నట్టుగా నేను లేని ఇక్కడ ఆ గ్యాప్ ఏర్పరచుకొని, తను గ్యాప్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ గ్యాప్లో నుంచి దేశానికి కావాల్సినవన్నీ కూడా నింపుతూ వచ్చాడు. తన కోసం అంటూ ఏది నింపుకోలేదు. అందువల్ల ఏమిటంటే ఆయన పోల్చవలసి వస్తే నిస్వార్థంగా సహాయం చేసినటువంటి, దేశాన్ని నిర్మించడంలో సహాయం చేసినటువంటి వాళ్ళు స్వాతంత్ర సమర వీరులు అయిన టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి వాళ్ళతో పోల్చడానికి సరిపోతాడని నాకు అనిపిస్తుంది. ఆయన అనుసరించిన విధానాల్లో భారతీయ అనుభవంలోని విశిష్ట స్వభావం కూడా ఒకటి. అప్పట్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మైకేల్ కాండెన్సన్స్తో జరిగిన అత్యంత కీలకమైన సమావేశం అందుకు ఉదాహరణగా చూపుతారు. భారతదేశంలో సంస్కరణలు చేపట్టినప్పుడు భారతీయ సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలి. మాది ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇక్కడ పనిచేసే మా ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలి అని మైకేల్కు పివి చాలా సూటిగా చెప్పారు. నిర్మాణాత్మక సర్దుబాటు వల్ల ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగిని కూడా తొలగించేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. సంస్కరణలు మన ప్రాధాన్యాలకు అనుగుణంగా చేపట్టాలన్న విధానానికి పివి గట్టిగా కట్టుబడి ఉన్నారు. ప్రధానమంత్రిగా పివి భారత విదేశాంగ విధానాన్ని వాస్తవిక దృక్పథంలో అమలు చేశారు. పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు. భారత్కు తూర్పు ఆగ్నేయాసియాలోని అనేక దేశాలతో అనుసంధానిస్తూ వినూత్నమైన లుక్ ఈస్ట్ విధానానికి శ్రీకారం చుట్టారు. పివి నరసింహారావులో ఉన్న ఈ స్వభావానికి కారణం ఒక్కటే, ఆయన సున్నిత మనస్తత్వం, సృజనాత్మక ఆలోచన. ఈ కారణంగానే పివి అన్ని విషయాల్లో కొత్త మార్గాలు అన్వేషిస్తారు. స్వయంగా సాహితీవేత్త, పండితుడు కావడం వల్లనే ఇది సాధ్యమైంది. పండితుడు ఒక విషయంపై ఉన్న వాద ప్రతివాదనలన్నీ పట్టించుకుంటాడు, ఆకళింపు చేసుకుంటాడు. వాటన్నింటిలో నుంచి మెరుగైన వాదనను రూపొందిస్తాడు. పివి చేపట్టిన అన్ని పనులలోనూ మనకు ఈ విషయం బోధపడుతుంది. పండితుడు కావడం వల్లనే కొత్త మార్గాలు అన్వేషించగలిగారు. పిడివాదానికి లోబడలేదు. ప్రతికూల శక్తులు బలం పుంజుకుంటే ఒక్కోసారి ఆయన వాదన వీగిపోవచ్చు. అంతటితో నిరాశపడే వ్యక్తిత్వం కాదు పివిది.
అందుకే అనేక వ్యతిరేకతల మధ్య పివి నెట్టుకొచ్చారు, నిలబడ్డారు, నెగ్గుకొచ్చారు. వ్యతిరేకతల మధ్య నెగ్గుకు రావడం అంత తేలికైన విషయం కాదు. సున్నిత మనస్కుడైన పివిలో దృఢచిత్తం కూడా ఒక ప్రత్యేకత. అందుకే ఆయన సమయం వచ్చే వరకు వేచి ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు మాత్రం అందిపుచ్చుకున్నారు. వెనుదిరిగి చూడకుండా అనుకున్నది చేసి చూపించారు. పివి పండితుడే కాదు, ఒక సాహిత్యకారుడు. వాటన్నింటికన్నా ముందు ఆయన ఒక జర్నలిస్ట్ కవి కాగలడు, రచయిత కాగలడు, ఒక ఉద్యమ నిర్మాత కాగలడు అంటారు. పివి అదే చేసి చూపించారు. గురించి పూర్తిగా తెలియాలంటే ఆయన బాల్యం గురించి తెలియాలి, విద్యాభ్యాసం గురించి తెలియాలి, రాజకీయ జీవితం ప్రారంభం గురించి తెలియాలి. అప్పుడే మనకు పివిలో ఉన్న అనేక పార్శ్వాలకు లింకులు దొరుకుతాయి. పివి వ్యక్తిత్వం సమగ్ర స్వరూపం తెలుస్తుంది. అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన వ్యక్తిత్వం వికసించింది. వచ్చిన అవకాశానికి ఉన్న పూర్తి పరిమితి మేరకు దాన్ని ఆయన వినియోగించుకున్నారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా నరసంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న పివి జన్మించారు. తల్లిదండ్రులు రుక్నాబాయి, సీతారామారావు. వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయన్ను దత్తత తీసుకున్నారు. అప్పటి నుండి పాములపర్తి వెంకట నరసింహారావుగా ఆయన పేరు మారింది. 1938లోనే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయన్ను బహిష్కరించారు. ఆ తర్వాత ఒక మిత్రుడి సాయంతో నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో చేరారు పివి. నాగ్పూర్లో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు న్యాయశాస్త్రం చదివారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుచరుడిగా స్వాతంత్రోద్యమంలోనూ హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకర్రావు చవాన్, వీరేంద్ర పాటిళ్లతో కలిసి పనిచేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యత్వం పొందారు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించారు. 1950లో కాకతీయ పత్రిక నడిపారు. అందులో జయ అనే మారు పేరుతో వ్యాసాలు రాసేవారు. కుల ప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పివిది ఒక ప్రత్యేక స్థానం. హంగు ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. తనకంటూ ఒక వర్గం లేదు. కులపరంగా బలమైన రాజకీయ స్థానం కూడా లేదు. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులు ఎందరో ఉండగా ఆ పదవి ఆయన్ను వరించింది. అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణ ప్రజల ఉద్యమ నేతల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం అనేది అనివార్యమైంది. తెలంగాణ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించేవారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని ఆయన వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకు చెందని ఆయన రాజకీయ నేపథ్యం ఆయనకు 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి. అవకాశం వచ్చే వరకు వేచి ఉండడం ముఖ్యం. అందుకు ఆయన వ్యక్తిత్వమే ఆయనకు కలిసి వచ్చింది. పివి రాజకీయ జీవితంలో ప్రతిసారి అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పూర్తికాలం కొనసాగలేకపోయిన పివి ప్రధానిగా మాత్రం 5 ఏళ్లు పాలించారు. మెజారిటీ లేకున్నా నెగ్గుకు వచ్చారు. ఇది ఇతరుల వల్ల సాధ్యమా?
ఇది మాజీ ప్రధాని పివి నరసింహారావుపై స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 10 టీవీ, జనం కోసం నిజం కోసం.